అప్పటి వరకు కారిడార్ డిమ్ లైట్‌లో ఉండడం వల్ల, గదిలో ఎక్కువ వెలుతురు ఉండడం వల్ల ఆ కదిలిన ఆకారాన్ని కళ్ళు మొదట్లో గుర్తుపట్టలేకపోయాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా కనిపిస్తోంది. అది ఓ మగవాడి తల వెనుక భాగం. తేజ పక్కవాటుగా కూర్చోవడం వల్ల పూర్తిగా కనబడడం లేదు. బహుశా అతను బెడ్‌పై కూర్చొని ఉంటాడు అనుకున్నాడు. అతనికి సిరిచందన గుర్తొచ్చింది. తన వైపు నవ్వుతూ చూసి చిలిపిగా క్షమాపణ చెప్పుకుంటున్న భంగిమ గుర్తొచ్చింది. అలాంటి సిరిచందన ఇప్పుడొక హోటల్ గదిలో ఒక మగవాడితో ఉందంటే ఊహించుకోలేకపోయాడు. రవితేజ ఎలా ఎంతసేపు నిలబడలేకపోయాడు. మెల్లిగా మళ్ళీ ఎప్పటి స్థానంలో దిగేశాడు. అలా దొంగచాటుగా చూడడం సాధ్యం కాదని తెలిసిపోయింది. డైరెక్ట్‌గా డోర్ దగ్గరికెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల మాటలాగిపోయాయి. బెల్ 2 సార్లు నొక్కినా సమాధానం లేదు. మూడవసారి నొక్కేసరికి డోర్ మెల్లిగా తెరుచుకుంది. పావు భాగం తెరుచుకునేసరికి లోపలి వ్యక్తి కనిపించాడు. అతడి మొహం ఎక్కడో చూసినట్టనిపించింది. గుర్తొచ్చింది. అతడు గోల్డ్ బిస్కెట్ స్మగ్లర్ ఇబ్రహీం. డోర్ తీస్తున్న ఇబ్రహీం పెద్ద పులిని చూసిన వాడిలా కంగారుగా, బలంగా తీస్తున్న డోర్ను మళ్ళీ మూసేశాడు. క్షణంలో వందో వంతులో అతని ప్రయత్నాన్ని గమనించాడు తేజ. తలుపును బలంగా నెట్టాడు. ఎడమ చేత్తో నెడుతూనే కుడి చేత్తో రివాల్వర్ బయటికి లాగాడు. అలా లాగుతూ బలంగా లోపలికి తోసుకెళ్లాడు. తలుపు మూయబోయిన వ్యక్తి తేజ విసురుగా క్రింద పడ్డాడు. ఆ గదిలో బెడ్పై కూర్చున్న ఇంకో వ్యక్తి కంగారుగా లేచి నించున్నాడు. జరిగిందేమిటో అతనికి అర్థమయ్యేలోపు రవితేజ పొజిషన్లోకి వచ్చేశాడు. హ్యాండ్సప్, మర్యాదగా చేతులు పైకెత్తు, లేకుంటే కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తా అని అన్నాడు. రవితేజ కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఆ ఇద్దరికీ తెలుసు అతడు కొత్తగా నగరానికి వచ్చిన ఏసీపీ రవితేజ అని. ఇద్దరు చేతులు పైకెత్తి ఎక్కడి వాళ్ళక్కడే నిల్చున్నారు. చెప్పండి, బంగారు బిస్కెట్లు ఎక్కడ దాచారు? గద్దించినట్లు అడిగాడు తేజ. వాళ్ళు మాట్లాడలేదు. చెప్పండి, మొదటి కన్నా హెచ్చు స్థాయిలో మళ్ళీ గద్దించాడు. ఇలాంటి విషయాల్లో రూడ్గా ఉండకపోతే పని జరగదు. మా దగ్గరేం లేదు సార్, మొదట డోర్ తెరిచిన వాడన్నాడు. రవితేజ అతన్ని బలంగా కొట్టాడు. పిచ్చి పిచ్చి సమాధానాలిచ్చారంటే ఇక్కడికిక్కడే కాల్చి పారేస్తా అని అన్నాడు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా చెప్పకపోయారో అని ఆగి 1, 2, 3 అని పూర్తి చేయబోయాడు. అతడి మొహం చూస్తుంటే ఆఖరి అంక పూర్తి అవగానే పిస్తల్ పేల్చేటట్టున కనబడ్డాడు. యంగ్ పోలీస్ ఆఫీసర్ల ఎన్కౌంటర్ సంగతి దొంగలకు బాగా తెలుసు. బెడ్ కింద బ్రీఫ్ కేసులో ఉన్నాయి సార్ అని అన్నాడు. రెండో వ్యక్తి చెప్పాడు. రివాల్వర్ అలాగే గురిపెడుతూ క్రిందకి వంగి ఎడం చేత్తో బెడ్ క్రింది భాగంలో తడిమాడు. ఒకదానిపై ఒకటి 2 బ్రీఫ్ కేసులు తగిలాయి. క్రింది దాన్ని హ్యాండిల్స్ పట్టి బయటకి లాగాడు. ఒకే కలర్లో ఉన్న 2 బ్రీఫ్లు బయటికి వచ్చాయి. అందులో ఒకదాన్ని ఎడమ చేత్తోనే పైకి లేపి బెడ్పై పెడుతూ ఓపెన్ చేశాడు. తలతలా మెరుస్తూ చిన్నపిల్లలు తినే బిస్కెట్ల సైజులో ఉన్నాయి ఆ బిస్కెట్లు. అందులో నుండి ఒకటి తీసి పరీక్షగా చూశాడు. 100% ప్యూర్ గోల్డ్ బిస్కెట్. తేజ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కొన్ని రోజులుగా నగరంలో గోల్డ్ బిస్కెట్ స్మగ్లింగ్ ఎక్కువైంది. ఆ కేస్ తాలూకు ఫైల్ అతనే డీల్ చేస్తున్నాడు. ఆ ఫైల్లో చూసిన ఫోటో ఆధారంగా డోర్ తెరవగానే అతనికి గుర్తుకు వచ్చింది ఆ విషయం. అందుకే అడిగాడు, గోల్డ్ బిస్కెట్ ఎక్కడా అని. నిజానికి తేజకి కూడా అప్పటి వరకు అనుమానంగానే ఉంది. అసలు తనెందుకు ఇక్కడికి వచ్చాడో పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు పూర్తిగా డ్యూటీలో ఉంది అతని మైండ్. ఆ హోటల్ చాలా ఖరీదైంది కావడం వల్ల బెడ్కి హెడ్ సైడ్ ఒక ల్యాంప్ పక్కనే ఫోన్ కనిపించింది. వెంటనే ఆ వైపు కదిలాడు. రివాల్వర్ మాత్రం వారి వైపే గురిపెట్టి ఉంది. ట్రిగ్గర్ మీద వేలు అలర్ట్గా ఉంది. తాము ఏమాత్రం రియాక్ట్ అయినా ఆ వేలు కదపడం, రివాల్వర్ పేలడం, తాము చావడం ఖాయమని వారికి తెలుసు. చేతులు అలాగే ఎత్తిపెట్టి నిల్చొని ఉన్నారు పేరు మోసిన స్మగ్లర్స్. టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి చకచకా నెంబర్లు తిప్పాడు తేజ. హలో, తేజ స్పీకింగ్. అట్నుంచి రిసీవర్ ఎత్తిన ధ్వని వినిపించగానే అన్నాడు. హలో తేజ, వాట్స్ ది మ్యాటర్? కమిషనర్ జనార్దన్ రావు గొంతు అట్నుంచి వినపడింది. జగదాంబ సెంటర్లోని హోటల్ కృష్ణ, రూమ్ నెంబర్ 303. మీరు కొందరు కానిస్టేబుల్తో రండి అన్నాడు. ఇంతకీ విషయం ఏమిటి? గోల్డ్ బిస్కెట్ స్మగ్లర్ ఇద్దరిని పట్టుకుని నిర్బంధించాను, త్వరగా రండి సార్ అన్నాడు. అతడు చెప్పింది వినగానే కమిషనర్ కంఠంలో మార్పు వచ్చింది. వెంటనే బయలుదేరుతున్నా అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు కమిషనర్. అంతకన్నా ఎక్కువ వివరాలు అడిగి సమయం వృధా చేయడం ఇష్టం లేనట్టుగా. మీరెళ్ళి ఆ మూలన నిల్చోండి, క్విక్, చేయి చూపిస్తూ అన్నాడు. వారిద్దరూ అటువైపుగా అడుగులు వేశారు. తేజ మనసులో అంచనా వేసుకున్నాడు. కమిషనర్ రావడానికి ఇంకా 10 నిమిషాలైనా పట్టొచ్చు.
అంతవరకు వీరిని ఇలాగే మేనేజ్ చేయాలి. ఇంతలో అతని మనసులో మరో ఆలోచన ప్రవేశించింది. అంతవరకు అతను అసలు విషయమే మర్చిపోయి డ్యూటీలో నిమగ్నమైపోయాడు. సిరిచందనపై వచ్చిన అభియోగం అంతా వట్టిదే. ఎవరో అతన్ని ఆట పట్టించడానికి ఫోన్ చేశారు. లేదా రూమ్లో స్మగ్లర్స్ ఉన్నారని ఖచ్చితంగా తెలిసి వారిని పట్టించడానికి ఇలా చేసి ఉంటారు. ఒకవేళ ఈ స్మగ్లర్లకి పడని వాడెవడైనా వీరిని పట్టివ్వడానికి అలా ఫోన్ చేసి ఉంటాడా? అలా అయితే డైరెక్ట్గా స్మగ్లర్లు పలానా చోట ఉన్నారని ఫోన్ చేయవచ్చు కదా. అలా చేస్తే తను నమ్మడని ఈ విధంగా చేశారా? మొత్తం మీద సిరి గురించి చెప్పిందంతా ఒట్టి ట్రాషేనా? ఆలోచన రాగానే అతని మనసంతా ఊహల్లో తేలిపోయింది. క్షణం పాటు అతడు ఆలోచనలో పరిసరాలను గమనించడం మానేశాడు. అతడు వారినే చూస్తున్నా అతని చూపుల్లో జీవం లేకపోవడం ఆ స్మగ్లర్లు గమనించారు. అతడు ఏదో ఆలోచనలో ఉన్నాడని నిర్ధారించుకున్నాక తప్పించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాకపోవచ్చని అప్పటికప్పుడే పథకం ఆలోచించసాగారు. వారికో విషయం నిర్ధారణగా తెలుసు. ఇంకాసేపట్లో కమిషనర్ తన బలగంతో వచ్చి అరెస్టు చేస్తాడు. ఆ తర్వాత చేయగలిగేదేమీ ఉండదు. ఈ ఆలోచన వచ్చాక వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకున్నారు. తమ పథకాన్ని వెంటనే అమలు పరుస్తూ అందులో ఒకడు పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాస్ తీసి గురి తప్పకుండా తేజ చేతిలో ఉన్న రివాల్వర్కు తగిలేటట్టుగా గట్టిగా విసిరేశాడు. జరిగిందేమిటో తెలుసుకోవడానికి తేజకి క్షణకాలం పట్టింది. తాను సిరి ఆలోచనలో ఉంటే వాళ్ళు అది మంచి అవకాశంగా తీసుకున్నారని అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. గాలి కన్నా వేగంగా డోర్ తెరుచుకొని ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. తేజ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి వెనకాలే పరిగెత్తాడు. కానీ అప్పటికే వాళ్ళల్లో ఒకడు క్రిందికి వెళ్లే మెట్లల్లో చివరి మెట్లు దిగుతూ కనిపించాడు. ఒక్క క్షణం తేజ చురుగ్గా ఆలోచించాడు. కిందకి వెళితే అక్కడికి వెళ్లేలోపు వాడు మెయిన్ గేట్ దాటి రోడ్డుపై జనంలో కలిసిపోవచ్చు. కానీ పైకెళ్ళిన వాడు పారిపోలేడు. అందుకే పైకెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. ఒక్కొక్క అంగులో 3-4 మెట్లెక్కుతూ పైకి చేరుకున్నాడు. హోటల్ 3 అంతస్తులు కావడం వల్ల నిమిషంలో డాబా పైకి చేరుకున్నాడు. పైనంతా చీకటిగా ఉంది. మెట్లకి పక్కనే ఓ చిన్న రూమ్ ఉంది. దానికి సిమెంటు రేకులేసి ఉన్నాయి. దానికి ఓ 5 గజాల దూరంలో పెద్ద వాటర్ ట్యాంక్ సిమెంటుతో కట్టబడి ఉంది. ఆ పక్కనే మరొక ప్లాస్టిక్ సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఉంది. పైకొచ్చిన వాడు బహుశా అక్కడే దాక్కొని ఉండొచ్చు అని ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేశాడు. తను పొరపాటు చేశానని అతడికి గుర్తొచ్చింది. కంగారులో రివాల్వర్ తీసుకురాకుండానే తను వచ్చేశాడు. తన పొరపాటుకి తిట్టుకుంటూ బ్లాక్ కలర్ సెంటెక్ వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చేశాడు. ఆ చీకట్లో అంగుళం అంగుళం పరీక్షగా చూశాడు. అయినా ఆ వచ్చినవాడు కనిపించలేడు. పూర్తి డాబా అంతా పరీక్షగా చూశాడు. ఆ వచ్చినవాడి ఆధారాలేమీ కనబడలేదు. విలువైన వస్తువు చేతికి దొరికి మళ్ళీ ఎక్కడో జార విడిచినట్లు అతని మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. మళ్ళీ ఓసారి పరీక్షగా చుట్టూ చూశాడు. ఆ డాబాకి రైలింగ్ లేదు. భవిష్యత్తులో మళ్ళీ పైన కట్టడానికన్నట్లు ఇనుప ఊచులు వదిలిపెట్టారు. ఒకవేళ పైనుండి కింది అంతస్తులో బాల్కనీకి దూకాడేమో అన్న ఆలోచన రాగానే వెంటనే బిల్డింగ్ చివరి వరకు వచ్చి క్రిందకి చూశాడు. అతని ఊహ కరెక్టే. కింద బాల్కనీ ఉంది. కానీ ప్రత్యర్థి ఇంత పైనుండి బాల్కనీలోకి దూకాడంటే చాలా కష్టం. ఒకవేళ దూకిన శరీరానికి తప్పకుండా దెబ్బలు తగులుతాయి. అలా తగిలితే అతడు అక్కడే ఉండి తీరాలి. ఒకవేళ తను వచ్చి చూస్తే కనిపించకుండా ఉండడం కోసం మరింత లోపలికి జరిగాడేమో. అలా అనుకొని కొద్దిగా వంగి చూశాడు. అంతే. అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అతని వెనుక నిలబడిన ఆకారం అతని నడుము మీద 2 చేతులు వేసి బలంగా తోసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే అతడి శరీరం గాల్లో తేలుతూ వెళ్ళి ఆ 3 అంతస్తుల హోటల్ పైనుండి కింద పడింది. ఒక్కసారిగా చల్లటి గాలి రివ్వున అతన్ని చుట్టుముట్టింది. లిప్తపాటు రవితేజకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ముక్కులోంచి నోట్లోంచి గాలి లోపలికి వెళ్ళి ఉక్కిరిబిక్కిరయ్యాడు. కళ్ళు తేలిపోయాయి. అతని శరీరం వేగంగా భూమి వైపుకి దూసుకుపోసాగింది. చావుకి బ్రతుకుకి మధ్య కొన్ని క్షణాల వ్యవధిలో పట్టు దొరుకుతుందేమోనని రవితేజ చేతులు కాళ్ళు కదిలాయి. అతని ప్రయత్నం ఫలించకుండా శరీరం పల్టీ కొట్టింది. కొద్దిసేపటిలో మృత్యువుకు చేరువవుతానన్న నిజం తెలిసి రవితేజ స్తంభించిపోయాడు. మెదడు చుట్టూ చీకటి ఆవరించింది. గుండె మామూలు కన్నా ఎక్కువ వేగంతో కొట్టుకొనసాగింది. చావు తప్పదనుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అయిపోయింది. తన జీవితానికి ఇదే అంతిమ గడియలు. బాధను భయాన్ని జయించిన అతీతమైన పరిస్థితుల్లో అతన్ని అంతర్చర్యపు తెరుచుకుంది. ఉరికంబం ఎక్కబోతున్న ఖైదీలో కలిగే సంచలనం రవితేజలో కలిగింది. వెనక్కి చేతులు కట్టుకుని ఉరికంబం వైపు నడుస్తున్న మనిషి
ఈ సమయంలో అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడు. పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదనే ఆలోచన వల్ల మృత్యువుతో రాజీకి వస్తాడు. అతను చేసిన నేరానికి పశ్చాత్తాపపడతాడా? శిక్ష అనుభవిస్తున్న కాలంలో గిల్టీగా ఫీల్ అవుతాడేమో కానీ చావుకి సిద్ధపడ్డప్పుడు మాత్రం వేదాంతి అయిపోతాడు. ఐహిక బంధాలను తెంచేసుకుంటాడు. తన ఆత్మీయుల్ని, తన వాళ్ళని మర్చిపోతాడు. జ్ఞాపకాలను బలవంతంగా వెనక్కి తోసేసుకుంటాడు. 25 ఏళ్ల అనుభవం ఇవ్వలేని జ్ఞానం ఆ కొద్దిసేపటిలో అవగతమవుతుంది. ఏడవడం కానీ, వదిలిపెట్టమని ప్రాధేయపడడం కానీ చేయడు. ఎలాంటి వ్యక్తి అయినా సరే నిర్వేదంగా యోగిలా మరణం వైపుకి వెళతాడు. రవితేజ జరగబోయే పరిణామాలను ఊహిస్తున్నాడు. తన శరీరం నేలను తాకిన తర్వాత ఏమవుతుంది? కొబ్బరికాయల తల పగులుతుంది. మెదడు చిట్లిపోతుంది. ఏ కీలు కాకీలు విరుగుతుంది. ఇంతకు తను బోర్లా పడతాడా? వెళ్ళకిలా పడతాడా? బోర్లా పడితే మాత్రం మొహం చుదునపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా భయంకరంగా మారిపోతాడు. పడగానే ప్రాణం పోదు. కొద్దిసేపు గిలగిలా కొట్టుకుంటాడు. చుట్టూ జనం మూగుతారు. ఎవరో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. తన మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్తారు. ప్రాణం లేని శరీరాన్ని పోస్ట్ మార్టం చేస్తారు. పాడవకుండా ఉన్న అవయవాలని తీసుకుంటారేమో. చివరకు తన శరీరాన్ని తన వాళ్ళకి అప్పజెప్తారు. దహన సంస్కారాలు జరుగుతాయి. పేపర్లో తన చావు గురించి ఫోటోలతో సహా పడుతుంది. ఆ తర్వాత ఇంకేముంది? బాధపడుతుంటే నీలో చేర్చుకోకుండా పరిహసిస్తావు. జీవితపు విస్తట్లో అన్నీ అమర్చి రుచి చూడబోతుంటే నిర్దాక్షిణీయంగా లాగేసుకుంటావు. జీవిత కాలమంతా తెలుసుకోలేని ఒక విషయాన్ని మరణశయ్యపై ఉన్న మనిషి అర్థం చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏ లంచమిచ్చైనా లొంగదీసుకోవచ్చు. చాలా మార్గాలున్నాయి. కానీ మృత్యువు మాత్రం దేనికి లొంగదు. ప్రాణం మూల్యంగా చెల్లాల్సిందే. నేలపై పడబోయే చివరి క్షణంలో అతనికి సిరిచందన గుర్తొచ్చింది. ఒకవేళ సిరిచందన బాయ్ ఫ్రెండ్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఉంటే ఆమెను పెళ్లి చేసుకునేవాడా? అవును, కాదు అని నిర్ణయించుకునే లోపల రవితేజ శరీరం నేలను తాకింది. అతనికి స్పృహ తప్పింది. అతి కష్టం మీద పెదాలు బిగబట్టి నవ్వు ఆపుకుంది సిరిచందన. పదే పదే రవితేజ గుర్తొస్తున్నాడు. మొదటి చూపులోనే ఆమెకి అతడు నచ్చాడు. అతని మొహంలోని ఆ గాంభీర్యత చూడగానే నాలుక బయటపెట్టి వెక్కిరించింది. కవ్వించాలనిపించింది. ఆ కోరికను పరాకాష్టే ఫోన్ చేసి అబద్ధం చెప్పడం. రవితేజ ఏం చేస్తాడు? హోటల్కెళ్తాడా? లేక ఆ విషయం ఏంటో అతని అడిగి తెలుసుకుంటాడా? ఈ రెండూ కాకుండా తన మీద నమ్మకం. అవును, నమ్మకం ఎట్లా కలుగుతుంది? అంతకుముందు అతనికి తనకు అసలు పరిచయం లేదు. పెళ్లి చూపుల్లోనే కథ చూసుకోవడం. తన స్వభావం, ప్రవర్తన అతనికి తెలియదు. డైరెక్ట్గా ఆ విషయం అడుగుతాడా? లేదా హోటల్కి వెళ్తాడు? ఒకవేళ హోటల్కి వెళ్తే నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ ఫోన్ రింగ్ అయింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల పరిచయమైన గొంతు. నేను రవితేజ తండ్రి సత్యనారాయణని. ఆయన మాటల్లో తడబాటు స్పష్టంగా తెలుస్తోంది. నమస్కారమండి, నేను సిరిచందనని. ఆమె ఇంకేదో చెప్పబోయింది. పూర్తిగా వినకుండానే మాట్లాడాడు. రవి హోటల్పై అంతస్తు నుండి కింద పడిపోయాడు. హాస్పిటల్లో చేర్పించారు. గబగబా హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. భ్రమలో ఉన్న సిరిచందన తేరుకొని ఏదో అడిగే లోపల క్లిక్ మని ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. వర్మ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. నేను మహర్షిని మాట్లాడుతున్నాను. వర్మ చెయ్యి ఫోన్ చుట్టూ బిగుసుకుంది. నిన్నట్నుంచి నీకోసం చూస్తున్నాను. ఎక్కడున్నావు నువ్వు? హోటల్కి ఫోన్ చేస్తే 2 రోజుల క్రితమే ఖాళీ చేశావన్నారు. అలా రాత్రికి రాత్రి ఖాళీ చేయవలసిన అవసరం ఏమొచ్చిందా అని కంగారు పడ్డాను. పోలీసులకి ఆచూకీ దొరికిందా? అటువంటిదేమీ లేదు వర్మ. మరి? నేను ఇంకో హత్య చేశాను వర్మ. నిశ్శబ్దాన్ని చీలుస్తూ మహర్షి కంఠం నెమ్మదిగా వినిపించింది. వర్మ ఉలిక్కిపడ్డాడు. వాట్ అని అరిచాడు. అతని కంఠం కీచుగా ధ్వనించింది. ఎవర్ని? శ్రీవాణి ప్రియుడిని. మై గాడ్, వాడు నీకెక్కడ కనబడ్డాడు? నేనున్న హోటల్కి వచ్చాడు. చూడగానే ఆవేశం ఆపుకోలేకపోయాను. పైనుంచి తోసేశాను. అతడి మాటలు కట్ చేస్తూ పేపర్లో చదివాను. ఎవరో పోలీస్ ఆఫీసర్ స్మగ్లర్తో తోసేస్తే పడిపోయాడని వ్రాసేశారు. ఆస్పత్రిలో ఉన్నాడంట. నువ్వేనన్నమాట. అతడు నిన్ను చూశాడా? లేదు. అంతవరకు మంచిదే. పోతే నేను ఆ కాలేజీకి వెళ్ళాను. 2 రోజులు వెతికినా సిరిచందన అడ్రస్ దొరకలేదు. వర్మ, చెప్పు. ఏమిటి మహర్షి? సంశయం ఏమిటి? చెప్పు. నా మీద నీకు అసహ్యం కలగడం లేదా?
వర్మ మాట్లాడలేదు. చెప్పు వర్మ, నీ మౌనం నన్ను రంపంలా కోస్తుంది. శ్రీవాణి డైరీ చదివావా? తన ప్రశ్నకు ఆ తిరుగు ప్రశ్నకు సంబంధం ఏమిటో అర్థం కాక చదివాను అన్నాడు. ఆ డైరీ చదివిన తర్వాత నువ్వు ఏం చేసినా నీ మీద కోపం కానీ అసహ్యం కానీ కలగదు. నాకే కాదు, ఎవరికీ కలగదు. థ్యాంక్స్. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. హోటల్కి పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నా రూపురేఖలు వాళ్ళు చెప్పొచ్చు. మరికొంతకాలం చూసి సరెండర్ అయిపోతాను. నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను మహర్షి. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వచ్చి కలుసుకుంటాను. ఈరోజు వద్దు, నేను ఢిల్లీ వెళ్తున్నాను. సిరి క్లాస్మేట్ ఒక అమ్మాయి అక్కడుంది. తనకి సిరి అడ్రస్ తెలిసేమో, కనుక్కొని వస్తాను. ఈ పరిస్థితుల్లో నువ్వు అలా బయట తిరగడం అంత క్షేమం కాదేమో మహర్షి. చెప్పానుగా, ఏ అపాయము నన్ను భయపెట్టదని. సరే, నీ ఇష్టం. నేను ఇక్కడ ప్రయత్నిస్తాను అన్నాడు వర్మ. నాకొక కోరిక కలుగుతుంది. ఏమిటి? ఆస్పత్రికి వెళ్ళి ఆ రవితేజ చచ్చిపోయే లోపల చెప్పాలని ఉంది. నిన్ను తోసింది మహర్షి అని. వద్దొద్దు. అయినా ఎందుకు? నీకు తెలీదు మహర్షి. నీ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు అతడిని నేను లాయర్ గారు కలిసి ఎంతో బ్రతిమాలం. డిఫెన్స్ తరపు సాక్షిగా ఒక్కసారి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పమన్నాం. అప్పుడతడు చెప్పిన సమాధానం, చూపించిన నిర్లక్ష్యం ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అతడికి తెలియాలి. అతడి వల్ల నువ్వు ఉరికంబం ఎక్కుతూ ఎలాంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నావో. మరణానికి దగ్గరవుతున్న అతడికి తెలియాలి. వద్దు వర్మ, అంత రాక్షసత్వం వద్దు. నేనంటే ఏదో ఆవేశంలో చేసేశాను. ఊరికే అన్నాన్లే. మరి నేను ఉంటాను. సరిగ్గా 4 రోజుల తర్వాత ఊరి చివర అంబేద్కర్ కాలనీలో ఉన్న హిందూ హోటల్కి సాయంత్రం 4ంటికి రా. ఎదురు చూస్తుంటాను. మంచిది. మహర్షి ఫోన్ పెట్టేశాడు. ఆ సాయంత్రమే అతను ఢిల్లీ బయలుదేరాడు. పొద్దున 5ంటికి పోలీస్ కమిషనర్ అశ్వథామ బెడ్రూమ్ అలారం మోగింది. నిద్రలోంచి మెలకువలోకి వస్తూ దాన్ని ఆపి బయటికొచ్చాడు. ఆయన్ని చూడగానే ఇన్స్పెక్టర్ లేచి సెల్యూట్ చేశాడు. అశ్వథామ చాలా సిస్టమాటిక్ పోలీస్ ఆఫీసర్. రవితేజకి సీరియస్ అయితే ఆ విషయం వెంటనే తనకి తెలపమని, లేకపోతే పొద్దున 5ంటికి ఇంటికొచ్చి రిపోర్ట్ చేయమని ఇన్స్పెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. రవికి స్పృహ రాలేదు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. అశ్వథామ బ్రుకుటి ముడిపడింది. అరగంటలో ఆస్పత్రికి బయలుదేరాడు. ఆ గది నిశ్శబ్దంగా ఉంది. బాటిల్లోంచి సన్నటి ట్యూబ్ ద్వారా తేజ మోచేతి పైభాగంలోకి గ్లూకోజ్ ప్రవహిస్తూ ఉంది. అధునాతనమైన గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ వార్డులో బెడ్ మీద పడుకొని ఉన్నాడు రవితేజ. అతనికి దూరంగా అతడి తండ్రి కూర్చొని ఉన్నాడు. రాత్రి 11 ప్రాంతంలో తేజాని కమిషనర్ స్వయంగా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించడంతో అప్పటికప్పుడు ఆపరేషన్ జరిగింది. తేజాకి స్పృహ రాలేదు. తల మీద దెబ్బ బలమైంది కాదు. స్పృహ రావడానికి ఇంకొద్దిసేపు పడుతుంది అని డాక్టర్ చెప్పడంతో కమిషనర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. 2 కానిస్టేబుల్స్ని అక్కడే ఉంచి తెల్లవారుజామునే వస్తానని చెప్పి వెళ్ళాడు. సత్యనారాయణ మాత్రం చాలా హడావుడి పడుతున్నారు. తనతో కలిసి డిన్నర్ చేసి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన కొడుకు ఆ విధంగా రక్తసిక్తమైన శరీరంతో హాస్పిటల్లో పడి ఉండటం ఆయన్ని అతలాకుతలం చేసింది. నిశ్శబ్దం. తెల్లవారింది. పొద్దున 6ంటికి సిరిచందనని తీసుకుని విష్ణువర్ధన్ రావు వచ్చాడు. వారిని చూడగానే అంతసేపు ఉగ్గబట్టిన దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చి సత్యనారాయణ తన వయసు కూడా మర్చిపోయి ఆయన చేతులు పట్టుకొని బావురుమంటూ ఏడ్చాడు. తలకి పూర్తిగా బ్యాండేజ్ చుట్టబడిన రవితేజని చూడగానే సిరిచందనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడి నుదుటి మీద చేయి వేసి నిమరాలన్న కోరికని బలవంతంగా తనలో తానే అణుచుకుంది. నేను డాక్టర్తో మాట్లాడి వచ్చాను. ప్రమాదమేమీ లేదట. తలకి మాత్రం చిన్న గాయం అయిందన్నారు డాక్టర్ అని ఓదార్చాడు విష్ణువర్ధన్ రావు. కొంచెం సేపటికి సత్యనారాయణ కొద్దిగా స్థిమితపడ్డారు. సిరిచందనకైతే మనసులో లేదు. తనతో పెళ్లి నిశ్చయమైన తర్వాతనే ఈ దురదృష్టకరమైన సంగతి జరిగిందేమోనని అందరూ అనుకుంటారని ఆమె భయపడుతోంది. ఎవరు ఏమనుకున్నా రవితేజ మాత్రం అలా అనుకోడు. తనకు తనే నచ్చ చెప్పుకుంది. ఇంతలో కమిషనర్ డాక్టర్తో కలిసి అక్కడికొచ్చాడు. తేజాని డాక్టర్ పరీక్షిస్తూ ఇంకా స్పృహ రాలేదా అని అడిగాడు. లేదు డాక్టర్, రాత్రి నుంచి కోమాలోనే ఉన్నాడు అంది నర్స్. డాక్టర్ మరో 2 ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఆతృతగా ఎదురు చూస్తున్న వారి వైపు తిరిగి, మరేం భయపడకండి, కాసేపటికి స్పృహ వస్తుంది, కానీ ఎక్కువ మాట్లాడించకండి, నేను మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మాటలకి అక్కడి వారికి ధైర్యం వచ్చింది. కమిషనర్ గారి కోసం కుర్చీ లాగింది సిరి.
ఆయన కూర్చుంటూ ఆమెను చూసి, నిన్నింతకుముందు ఎక్కడో చూసినట్టు ఉందే అని సాలోచనగా అన్నాడు. మొన్న తేజతో స్కూటర్ పార్క్ దగ్గర గొడవ పడుతున్నా అని అస్పష్టంగా చెప్పింది. ఆయన మరింత కన్ఫ్యూజ్ అయ్యి, మరి తేజ అన్నాడు. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ చిన్ననాటి స్నేహితులట కమిషనర్ గారు, నిన్ననే తెలిసిందే అంది. ఆయనకి పూర్తిగా అర్థం కాలేదు. కానీ మరి ఆ విషయం ఆ పరిస్థితుల్లో ఎక్కువ చర్చించడం ఇష్టం లేనట్టుగా ఓహో అలాగా అన్నాడు. ఇంతలో తేజ కనురెప్పలు కొద్దిగా కదులుతున్నట్టు అక్కడి వారు గమనించారు. అందరూ ఆతృతగా బెడ్ చుట్టూ చేరారు. తేజ కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కానీ ఆ చూపుల్లో వెలుగు లేదు. నిర్జీవంగా అలాగే పైకి చూస్తున్నాడు. పక్కనే కూర్చున్న తండ్రిని కూడా చూడలేదు. అందరి మొహాల్లోనూ టెన్షన్. ఎంతసేపటికి తేజ తన వైపు చూడకపోవడంతో తన తండ్రికి అనుమానం వేసింది. రవి అని పిలిచాడు. తేజ కనీసం హూ అనైనా అనలేదు. విష్ణువర్ధన్ రావు అతడి చేతి మీద చేయి వేస్తూ రవి రవి అని ఆతృతగా పిలిచాడు. ఎక్కడో నూతిలోంచి వినపడిన హూ అన్న శబ్దం వినపడింది. బాబు రవి, నేను మీ డాడీని, తేజాని దాదాపు కుదుపుతున్నట్టు అన్నారు సత్యనారాయణ గారు. ఈ లోపల నర్స్ కల్పించుకుంటూ అతన్ని మరీ డిస్టర్బ్ చేయకండి అంది. డాడీ నువ్వా? ఎక్కడున్నావు డాడీ అంటూ చేతులతో తడమసాగాడు రవి. సిరిచందన దిగ్భ్రాంతురాలై చూస్తూ ఉంది. నీ పక్కనే ఉన్నాను బాబు, ఇదిగో ఇక్కడే అంటూ తేజ చేతులు పట్టి చూపాడు. తేజ చూపుల్లో ఏమాత్రం తేడా లేదు. అలాగే పైకి చూస్తున్నాడు. నాకేమీ కనిపించడం లేదు డాడీ, అంత చీకటిగా ఉంది డాడీ. అతడి మాటల్లోని వ్యధ అక్కడి వాళ్ళ గుండెల్లోకి బాణాల్లా దూసుకుపోయింది. ఇటు చూడు బాబు, నేనిక్కడున్నాను, ఇదిగో మీ మావయ్య, సిరి కూడా ఇక్కడే ఉన్నారు అంటూ దాదాపు తేజ భుజాలు పట్టి తన వైపు హిస్టేరిక్గా తిప్పుతున్నారు సత్యనారాయణ గారు. తేజ వారి వైపే చూస్తున్నాడు. కానీ ఆ చూపులో జీవం లేదు. గుడ్డివాడి చూపుల్లాగా ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టు ఉంది. చేతులతో తుడుముతున్నట్లు, డాడీ నాకెవరూ కనిపించడం లేదు డాడీ, అంతా చీకటిగా ఉంది, నాకేమైంది, నా కళ్ళు పోయాయా? అతడి స్వరం రాను రాను అర్థమవుతుంది. అతడి కళ్ళలోంచి నీరు ధారావాహికంగా చెంపల మీదికి ప్రవహిస్తుంది. చిన్న పిల్లవాడికి జ్వరం వస్తే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. తేజ మాటలు విన్న సిరి అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వేగంగా పరిగెత్తింది. నర్స్ మొహంలో కూడా ఆందోళన కనిపిస్తుంది. సిరి డాక్టర్తో తిరిగొచ్చేసరికి సత్యనారాయణ గారు కొడుకు తలని దాదాపు పొదివి పట్టుకుని ఏడుస్తున్నారు. డాక్టర్ ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తొలగించవలసి వచ్చింది. తేజ కనురెప్పలు చూపుడు వేలుతో కిందకి నొక్కి పరీక్షించి, ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు. నో సార్, నో ఇట్స్ వెరీ సింపుల్ అంటూ విష్ణువర్ధన్ రావు వైపు తిరిగి, తలకి బాగా దెబ్బ తగలడం వల్ల ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు పేషెంట్, అందుకే ఏమీ కనబడడం లేదంటున్నాడు. కాసేపు ఆగితే అంతా మామూలైపోతుంది, వీలైతే స్కానింగ్ కూడా ఒకసారి చేయించడం బెటర్ అంటూ నర్సు వైపు తిరిగి, నర్స్ తేజాకి స్కానింగ్కి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. నర్స్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత ఆ గదిలో స్ట్రెచ్చర్ ప్రవేశించింది. తేజాని దానిమీద పడుకోబెట్టారు. సిరిచందన ఈ ప్రపంచంలో లేనట్లు జరుగుతున్న సంఘటనలన్నీ అయోమయంగా చూస్తుంది. ఆమె మనసులో ఒక అగ్నిపర్వతం లావాన్ని ఎగజిమ్ముతోంది. దానికి కారణం ఆమెకి ఒక్కదానికే తెలుసు. 20 నిమిషాల తర్వాత మళ్ళీ తేజాని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. తేజ కుడి చేతిని పట్టుకొని కమిషనర్ అనూనయంగా, తేజ ఏమైనా కనబడుతున్నదా అని అడిగాడు. ఆ గొంతుని గుర్తుపట్టి, లేదు సార్, ఏమీ కనిపించడం లేదు అన్నాడు తేజ. రిపోర్ట్స్ కోసం కమిషనర్ స్వయంగా వెళ్ళబోయాడు. అంతలోనే నర్స్ వచ్చి, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పింది. మగవాళ్ళు ముగ్గురు వడివడిగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. సిరిచందన ఒకతే రవితేజ పక్కన ఉండిపోయింది. అతన్ని చూస్తూ ఉంటే ఆమెలో దుఃఖం కట్టలు తెగి ప్రవహించడం మొదలైంది. ఆ చప్పుడుకి తేజ కదులుతూ, ఎవరది అన్నాడు. నేను సిరిచందనని అంది. అతడు చేయి గాలిలోకి ఊపాడు. ఆమె దాన్ని పట్టుకొని మొహానికి గట్టిగా హత్తుకుంది. ఆ తర్వాత తను సరదా కోసం ఆడిన నాటకం గురించి చెప్పసాగింది. చుట్టూ గ్లాసెస్తో ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎయిర్ కండిషనర్ గది. డాక్టర్ పార్థసారథి రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఉన్నాడు. అతను ఆ హాస్పిటల్ తాలూకు సూపరింటెండెంట్ కూడా. అతడు రవితేజ స్కానింగ్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటే ఎదురుగా కూర్చొని ఉన్న ముగ్గురులోనూ ఉద్వేగం. మరో నిమిషం పాటు రిపోర్ట్స్ పరిశీలించి దాన్ని బల్ల మీద పెడుతూ గాఢంగా విశ్వసించాడు డాక్టర్ పార్థసారథి. ఏమైంది అని అడిగాడు కమిషనర్. ఐఎమ్ సారీ డాక్టర్, ఎనీథింగ్ సీరియస్? సత్యనారాయణ గారు దాదాపు కుర్చీలోంచి లేస్తూ అడిగారు. డాక్టర్ పార్థసారథి కంఠం స్పష్టంగా నిరాశజనకంగా పలికింది.
ఎస్, అతను జీవితంలో మరిక చూడలేడు. ఎదురుగా ఉన్న ముగ్గురి మీద ఒక్కసారి పిడుగుపడినట్లయింది. ముందుగా తేరుకున్నది కమిషనర్. ఏమిటి డాక్టర్ మీరన్నది అన్నాడు. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆ నిజాన్ని నమ్మలేనట్టు అతడి స్వరం సన్నగా కంపించింది. అవును, తేజ మళ్ళీ జీవితంలో చూడలేడు అన్నాడు డాక్టర్. ఆ గదిలో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న విష్ణువర్ధన్ రావు అసలేమైంది డాక్టర్ అన్నాడు. అతడు పై అంతస్తు నుంచి తల ముడుచుకొని పడడం వల్ల వెనుక భాగంలో చిన్న మెదడుకి దాని కింద ఉండే ఆప్టికల్స్ లూప్స్కి బలమైన దెబ్బ తగిలింది. ఆప్టికల్ లూప్స్ నుంచి బ్లడ్ సర్క్యులేట్ చేసే రక్తనాళాలు చిట్లి అక్కడ రక్తం గడ్డకట్టుకుపోయింది. అందుకే అతడు చూడలేకపోతున్నాడు. చెప్పడం ఆప్ చేశాడు డాక్టర్. ఆపరేషన్ చేసి మళ్ళీ సరిచేయడానికి వీల్లేదా అడిగాడు కమిషనర్. యు మీన్ బ్రెయిన్ ఆపరేషన్? అవును, చెయ్యొచ్చు అన్నాడు డాక్టర్. వింటున్న ముగ్గురి మొహాల్లోకి వెలుగొచ్చింది. దానివల్ల అతడికి చూపొస్తుందా డాక్టర్ అడిగాడు విష్ణువర్ధన్ రావు. చెప్పలేం, 100% మాత్రమే గ్యారంటీ ఇవ్వగలం అని ఆగి నెమ్మదిగా చివరి వాక్యం పూర్తి చేశాడు. కానీ దానివల్ల ప్రాణానికి పూర్తి ప్రమాదం. అంటే చూపు తిరిగి రావడానికి కొద్దిగా వీలున్నా ఆపరేషన్ ప్రాణానికి చాలా ప్రమాదం. అందువల్ల మనం ఆ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, ఒక డాక్టర్గా సలహా చెప్పాడు పార్థసారథి. ముగ్గురు నిశ్శబ్దంగా నిశ్చేజంగా అలాగే కూర్చొని ఉన్నారు. డాక్టర్ పార్థసారథి అక్కడి నుంచి లేచి బయటికెళ్ళిపోయాడు. ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన తర్వాత ఆ పేషెంట్ తాలూకు బంధువులు తేరుకోవడానికి కొంత సమయం పడుతుందని అతనికి అనుభవం నేర్పింది.